ఈ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం అంతా బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ నొక్కితే మొత్తం ట్యాంక్ అంతా ఊగుతుంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న వీడియో 15 సంవత్సరాల నుంచి 150cc సెగ్మెంట్లో రాజ్యం వెళుతున్న స్ట్రీట్ ఫైటర్ బైక్ యమహా FZS వర్జన్ 4.0. ఇప్పుడు ఈ బైక్ వేరియంట్స్, కలర్స్ ఇంకా ప్రైస్. ఇందులో వేరియంట్స్ స్టాండర్డ్ ఇంకా డీలక్స్. మన ముందు ఉన్నది స్టాండర్డ్. ఇందులో 2 కలర్ ఆప్షన్ ఉంది మనకి. దెన్ డీలక్స్లో 4 కలర్ ఆప్షన్స్. డీలక్స్కి స్టాండర్డ్కి ఒక 4,000 రూపాయలు కాస్ట్ తేడా ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ మన తెలంగాణలో 1,53,000 ఉంది, అంటే 1,53,000. అది డీలక్స్కి వెళ్తే 1,57,000 ఉంది. దీనికి పెద్ద తేడాలు ఏం లేవు. డీలక్స్లో మీకు అలాయ్ వీల్స్ అనేది కలర్డ్ అలాయ్ వీల్స్ వస్తాయి. దాంతోపాటు ఈ ఎంబ్లమ్ ఏదైతే ఉందో కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకా లెంత్ అనేది ఒక 10 mm డీలక్స్లో ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తా, చూడండి. ఒకసారి ఈ FZ హిస్టరీ చూసినట్లయితే ఈ బైక్ మన ఇండియన్ మార్కెట్లో వచ్చింది 2009లో. ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అండ్ దాంతోపాటు జనాలు కూడా యూత్కి ఈ బైక్ అనేది ఒక డ్రీమ్ బైక్గా ఉండేది. ఫస్ట్ వచ్చింది వర్జన్ 1, ఆ తర్వాత వర్జన్ 2, వర్జన్ 3, ఇప్పుడు వర్జన్ 4. వర్జన్ 3లో హెడ్లైట్ కొంచెం లైటింగ్ తక్కువ ఉండే, కాబట్టి ఈ వర్జన్ 4లో హెడ్లైట్ని డిజైన్ని మార్చారు. పెద్ద ఫేస్ లిఫ్ట్ అంటూ ఏం చేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ బైక్. హ్యాండ్లింగ్ ఇంకా ఈ బండి పర్ఫార్మెన్స్ మాత్రం అప్పటి నుంచి కూడా చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే E2O BS6 ఫేస్ 2 వచ్చిందో అప్పటి నుంచి కొంచెం బండి పర్ఫార్మెన్స్ తగ్గింది. అది ఏ విధంగా అనేది నేను మీకు రైడ్ రివ్యూ చేసి చూపిస్తాను. మన రివ్యూ జెన్యూన్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇందులో ఇచ్చిన సస్పెన్షన్, బ్రేక్స్ ఇంకా స్టైలింగ్ అంతా కూడా ఎప్పటి నుంచో సేమ్ అదే వాడుతున్నారు. దెర్ ఈజ్ నో కంప్లైంట్స్. ఓన్లీ మీకు బాడీ ఫ్రేమింగ్ వర్క్ ఇంకా హెడ్లైట్లోనే చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ బండి గురించి డీటెయిల్ రివ్యూ చేద్దాం. ఇప్పుడు ఈ బైక్ ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకి ఇచ్చింది 149cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజన్ విత్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 12.2 bhp ఎట్ 7,250 rpm. టార్క్ ఏమో 13.3 Nm టార్క్ ఎట్ 5,500 rpm. దీని మ్యాక్సిమం పవర్ మాత్రం చాలా టైం పడుతుంది, అంటే 7,250 rpm రీచ్ అవ్వడానికి ఈ బండి చాలా టైం తీసుకుంటుంది. అంతా నేను మీకు క్లియర్ కట్గా రైడ్ రివ్యూలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి ఈ బండి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను. ఓకే, హైయర్ ఆర్పిఎంతో సౌండ్ చూడండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. రైట్, ఇదనమాట ప్రాపర్ ఎగ్జాస్ట్ సౌండ్. ఇప్పుడు ఈ బైక్ వాక్ అరౌండ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో ఈ బైక్ ఏ బైక్స్తో కాంపీట్ చేస్తుంది, మీరు ఏ బైక్ని ఓన్ చేయొచ్చు అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఈ వీడియోలో కింద నేను టైం స్టాంప్స్ ఇచ్చా. మీకు నచ్చిన సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడే డైరెక్ట్ చూడొచ్చు. వీడియో కన్క్లూజన్ మాత్రం పక్కా చెక్ చేయండి. ఎవరైతే ఈ బైక్ కొనాలనుకుంటున్నారో ఈ బైక్ కొనొచ్చా కొనొద్దా, దీనికి కూడా కాంపిటీషన్ అనేది నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్లో ఇచ్చా. మీరు ఇదంతా బోరింగ్ అనిపిస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇప్పుడు ఈ బండి వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దాం. చుట్టూ పొలాలు, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో మనకి ఇలాంటి రివ్యూ చేసే ఛానల్ దొరికింది. స్టార్టింగ్ విత్ ద బైక్ కీ. ఇది లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కీలో ఎలాంటి మార్పు లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సేమ్ కీ వాడుతున్నారు. ఒకసారి ఇప్పుడు మనము ఫస్ట్ బండి బిల్డ్ క్వాలిటీ చెక్ చేద్దాం. మొత్తం మీకు చూడండి, అంతా ప్లాస్టిక్ 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 మోటో మ్యాట్స్ ప్లాస్టిక్. ఈ గ్రాబ్ రైల్ మెటల్ గ్రాబ్ రైల్ విత్ ప్రాపర్ ప్లాస్టిక్ కోటెడ్ ఉంది. దెన్ ఈ ట్యాంక్ మొత్తం ప్లాస్టిక్గా ఉంది. చూడండి, ఈ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం అంతా బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ నొక్కితే మొత్తం ట్యాంక్ అంతా ఊగుతుంది. సో
దీనిలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మనకి, కొంచెం బరువు పెట్టగానే ఈ క్లిప్స్ ఇరిగిపోతున్నాయని చెప్పేసి. ఇందులో మాత్రం ఏమైనా మార్పులు చేయలేదు. సో ఇది దీని మీద ఎక్కువ బరువులు మాత్రం పెట్టకండి. ఇవంతా కూడా మీకు చాలా లూజ్ అనిపిస్తుంది చూడండి, చాలా ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ ఉంది. అంటే ఇదిగా క్రాక్ అవ్వదు, కానీ మీకు ఈ ఫీల్ అంత మంచిగా అనిపించకపోవచ్చు. ఓకే, ఈ విధంగా టైర్ హగ్గర్ ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్, రైట్. ఇప్పుడు ఫ్రంట్ నుంచి మనం వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో చూసినట్లయితే హ్యాండిల్ స్ట్రైట్ చేద్దాం. ఒక ప్రాపర్ బాడీ బిల్డర్ ఫీల్ వస్తుంది చూడండి, ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ ఫీల్. ఇక్కడ 2 ట్యాంక్స్ రాడ్స్ ఎయిర్ పాస్ అయ్యి ఇంజన్ పైకి వెళ్ళే విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. 2 ట్యాంక్స్ రాడ్కి ఈ విధంగా క్రోమ్ ఎలిమెంట్ని యాడ్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇందులో వెర్జన్ 4.0లో ఈ డిఆర్ఎల్ని లొకేషన్ మార్చేశారు. ముందు మనకి ఇక్కడ వస్తుండే, ఇప్పుడు సైడ్కి ఇచ్చారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. కానీ ఈ ట్యాంక్స్ రాడ్స్ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీకి ఈ హెడ్లైట్ అయితే ఉందో చాలా చిన్నగా ఒక రోబో ఫీల్ వస్తుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ రోబో ఫీల్ వస్తుంది చూడండి. అండ్ దెన్ ఈ లైటింగ్ గురించి నేను లాస్ట్లో చెప్తా, అంటే లాస్ట్లో కాదు మధ్యలో సెపరేట్గా టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కీని ఆన్ చేస్తున్నా. కీ ఆన్ చేయగానే ఈ విధంగా బ్యాక్లిట్ ఎల్సిడి డిస్ప్లే చాలా నీట్గా కనబడుతుంది చూడండి. ఇది చీకట్లో చాలా బ్రైట్గా ఉంది. అదేవిధంగా వెలుతురులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ చాలా నీట్గా కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి లైట్స్ ఆన్ చేయాలంటే ఇంజిన్ని క్రాంకప్ చేయాల్సిందే. ఇది నార్మల్గా డిఆర్ఎల్ లైటింగ్ చాలా తక్కువగా ఉంది. ఇది లో బీమ్. ఒకసారి నేను కిల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇది లో బీమ్. డిస్టెన్స్ మీకు ఒక 20 మీటర్ కవర్ అవుతుంది. అదే హై బీమ్ వేస్తున్నప్పుడు చూడండి, నాకు అక్కడ ఒక 80 మీటర్ దూరంలో ఉండే ఇల్లు కనబడుతుంది. వీడియోలో అంత జస్టిస్ చేయట్లేదు, బట్ ఈ లైటింగ్ మాత్రం చాలా ప్రాపర్గా ఉంది. ముందు వర్జన్స్లో అంత లేకుండే, కానీ ఈ వర్జన్లో మాత్రం లైటింగ్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. వీళ్ళు క్లాస్ బి క్లాస్ సి అని చెప్తారు, మనకు అంత ఐడియా లేదు అవేంటో. రైట్, లైటింగ్ మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను మీకు ముందు నుంచి చూపిస్తాను. అదేవిధంగా వెనకాల ఇచ్చిన టైల్ ల్యాంప్ కూడా చూద్దాం. టైల్ ల్యాంప్ MT15 ఇచ్చిన టైల్ ల్యాంపే ఉంది. ఒకప్పుడు ఇందులో మనకి హ్యాలోజన్ బల్బ్ ఉండే, ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. రైట్, నాకు ఇందులో నచ్చింది LED బ్లింకర్స్. ఇందులో హజార్డ్ లైట్ లేదు, ఉంటే కొద్దిగా బాగుంటుండే. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను మీకు డిఆర్ఎల్ చూపిస్తాను చూడండి. ఆఫ్ చేస్తున్నాను అండ్ ఆన్ చేయగానే మనకి డిఆర్ఎల్ ఈ విధంగా ఆన్ అవుతుంది. చాలా బ్రైట్ అండ్ నీట్గా ఉంది కదా. ఇప్పుడు లైటింగ్ ఆన్ చేయాలంటే ఇంజన్ స్టార్ట్ చేయాల్సిందే. ఇది హై బీమ్, లో బీమ్, హై, లో, రైట్. సో అదనమాట యమహా FZS వర్జన్ 4.0 యొక్క లైటింగ్. నాకైతే నో కంప్లైంట్, లైటింగ్ మాత్రం చాలా బాగుంది. చీకట్లో ఓకే, బట్ లైటింగ్లో అవతల నుంచి వెహికల్ వస్తున్నప్పుడు మాత్రం లైటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది మనకి అనిపించవచ్చు. అంటే లైటింగ్ స్టేజ్ కొంచెం తక్కువ అనిపించవచ్చు. ఇక్కడ ఒక చిన్న వైజర్ ఇచ్చారు, ఇది పై దాకా ఉంటే కొంచెం బాగుంటుండే. దెన్ కమింగ్ టు ద సస్పెన్షన్ ఫోక్స్, 2 కూడా హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది ముందు నుంచి కూడా అంటే 15 సంవత్సరాల నుంచి ఎలాంటి మార్పు లేదు, చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంటుంది. హ్యాండ్లింగ్ మాత్రం నో కంప్లైంట్, చాలా బాగుంటుంది బైక్ హ్యాండ్లింగ్. అండ్ ఫ్రంట్లో ఈ విధంగా ప్లాస్టిక్ మడ్ గార్డ్. దెన్ వీల్స్ అండ్ టైర్స్, ఇందులో 17 ఇంచ్ అలా వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్లో బ్రేక్ చూడండి, 282 mm ABS ఉంది. ఇందులో సింగిల్ ఛానల్ ABS విత్ బైబ్రేక్ బ్రేకింగ్, డబుల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. టైర్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకు వాడింది ట్యూబ్లెస్ టైరే, వెనకాల కూడా ట్యూబ్లెస్ టైర్ ఉంది. కానీ ఫ్రంట్లో మనకి రేడియల్ కాదు, నార్మల్ టైర్ 100/80 సెక్షన్ ఉంది. దెన్ కమింగ్ టు ద ట్యాంక్ మాత్రం ఒక ప్రాపర్ మస్క్యులర్ బిల్డింగ్ ట్యాంక్. ముందు నుంచి కూడా ఈ ట్యాంక్ మాత్రం మంచి డిజైన్ ఇస్తారు, కానీ ఈ ప్లాస్టిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది మనకి. ఈ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్ ఉంది. ట్యాంక్ పైన ఈ విధంగా ఒక 3D FZS ఎంబ్లమ్ ఇచ్చారు. కింద వర్జన్ 4.0. మీరు డీలక్స్కి వెళ్తే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. ఈ సీట్ హైట్ గ్రౌండ్ నుంచి 790 mm ఉంది. టోటల్ లెంత్ 2000 mm. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది. ఇది 170 ఉంటే ఇంకా బాగుంటుండే. వీల్ బేస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ సేమ్, ఎలాంటి మార్పులు లేవు. దెన్ సీటింగ్, ఇది 2 లెవెల్ సీట్, అంటే
రైడర్కి కొంచెం కిందకు ఉంది అండ్ వెనక కూర్చునే పిలియన్కి కొద్దిగా హైట్లో ఉంది. ఇద్దరు మాత్రం హ్యాపీ కూర్చోవచ్చు, మధ్యలో ఒక చిన్న పిలియన్ కూడా కూర్చోబెట్టుకోవచ్చు. సెంటర్లో మోనోక్రాస్ సస్పెన్షన్, హ్యాండ్లింగ్కి ప్రాపర్గా ఉండే విధంగా వీళ్ళు దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెట్ చేస్తూ మంచిగా డిజైన్ చేశారు. కాబట్టి ఈ బైక్ హ్యాండ్లింగ్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ మనకు ఉండవు. దెన్ సైడ్లో ఈ విధంగా కౌల్స్ ఇచ్చారు, ఇంజన్ కనబడకుండా మీకు ఇది కొంచెం లుక్ ఎన్హాన్స్ చేస్తుంది. దాంతోపాటు కింద కూడా ఒక కౌల్ ఇచ్చారు, ఇంజన్ పైన ఎక్కువ మడ్ స్పిల్ అవ్వకుండా. అండ్ ఈ క్రాష్ గార్డ్ అనేది మనకి సెపరేట్గా కొనుక్కోవాల్సిందే అండర్ యాక్సెసరీ. అండ్ ఇది కూడా ఈ ఫుట్ రెస్ట్ కూడా లేడీస్ ఫుట్ రెస్ట్ సెపరేట్గా తీసుకోవాలి. ఇందులో వాడింది 5 స్పీడ్ గేర్ బాక్స్. దెన్ వెనకాల లుక్ చూడండి, MT-15 ఏదైతే లైట్ ఇచ్చారో మనకి అదే లైట్ ఇందులో ఇచ్చారు. మిగతా అంతా నేను మీకు లైటింగ్ టెస్ట్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వెనకాల ఒక టైర్ హగ్గర్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. చైన్ చూస్తున్నారు కదా, ప్రతి 300 to 500 కిలోమీటర్స్ మధ్య మీరు ఎక్కువ డర్టీ రోడ్లో తిరిగితే నార్మల్ తిరిగినా కానీ చైన్ క్లీనింగ్ అండ్ లూబ్రికేట్ మాత్రం ఈ బైక్స్లో పక్కా చేయాల్సింది. ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చైన్స్, ఈ సెగ్మెంట్లో పక్కా చైన్ క్లీనింగ్ చేస్తేనే మీకు బండి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వెనకాల ఇచ్చింది సేమ్ బైబ్రే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ విత్ 230mm డిస్క్. వెనకాల దీనికి ABS లేదు. అండ్ ఇక్కడ వెనకాల టైల్ టైడీ చాలా ప్రాపర్ డిజైన్ చేశారు, చాలా చిన్నగా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ 2 రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఒకసారి హ్యాండిల్ ఇంకా దీని డిస్ప్లే చూద్దాం. అంటే ఇందులో ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. ఇది సింగిల్ హ్యాండిల్. ఇందులో ఇచ్చిన మిర్రర్స్ అంత క్వాలిటీగా లేవు, నార్మల్గానే ఉన్నాయి. అంటే సైజ్ అయితే ఉందో చాలా చిన్నగా అనిపిస్తుంది. స్విచ్ గేర్ క్వాలిటీ కూడా జస్ట్ ఓకే, అంత తోపైతే కాదు. ఇందులో ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి, ఆన్ చేయగానే హాయ్ బడి అని చెప్పి చాలా నీట్గా వస్తుంది. ఈ వెలుతురులో కూడా ఇందులో ఇచ్చిన LCD బ్యాక్లైట్ డిస్ప్లే ఈచ్ అండ్ ఎవ్రీ లీటర్ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇందులో 2 ట్రిప్ మీటర్స్ అండ్ యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, యావరేజ్ స్పీడ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అండ్ ఓడో ఇవన్నీ ఉన్నాయి. పైన మాత్రం మనకి క్లాక్ ఇచ్చారు. ఇక్కడ RPM, ఫ్యూల్ ఇంకా స్పీడ్. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇస్తే మాత్రం బాగుంటుండే. ఈ మధ్య ప్రతి బైక్లో అది కామన్గా ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తే బాగుంటుండే. దాని ఇందులో ఇచ్చిన వైరింగ్ క్వాలిటీ అంతా కూడా మనకి చాలా మంచి అనిపిస్తుంది. సో నో కంప్లైంట్స్ అబౌట్ బైక్స్ వైరింగ్. ఈ బైక్లో వైరింగ్ ప్రాబ్లం వచ్చింది మార్చినామనే కంప్లైంట్ మాత్రం నేను ఎక్కడైతే ఇక్కడ వినలేదు. ఈ కీ కూడా పొజిషన్ మనకి ఇక్కడ నుండి ఇక్కడ ఇచ్చారు. అంటే లాస్ట్ 2 వర్జన్స్లో కూడా మనకి కీ పొజిషన్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇవంతా కూడా రెగ్యులరే ఉంది. హార్న్ చూడండి, ఎక్కువ లౌడ్ లేదు, డీసెంట్ ఎనఫ్. సో అదనమాట ఫ్రంట్ ఇంకా సైడ్ లుక్. ఒకసారి నేను మీకు ఇప్పుడు బండి రైట్ సైడ్ ప్రొఫైల్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది బట్ ఓకే. ఇది మిడ్ షిప్ మఫ్లర్. మీకు ఎగ్జాస్ట్ సౌండ్ చాలా నీట్గా చాలా సూతింగ్గా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఆయిల్ అండ్ ఇందులో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఆల్సో సెంటర్ స్టాండ్ కూడా ఉంది ఫర్ చైన్ క్లీనింగ్ అండ్ బైక్ క్లీనింగ్. ఇక్కడ ఆక్సిజన్ సెన్సార్. ఇది మీకు తెలిసిందే, E2O కాంప్లైంట్ బైక్ ఇది, BS6 phase 2. సో అదనమాట ఈ బైక్ వాక్ అరౌండ్. ఇప్పుడు ఈ బైక్ది డీటెయిల్గా రైడింగ్ టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ Yamaha FZS వర్జన్ 4.0 ప్రాపర్ రైడింగ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇందులో మనము దీని బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఫస్ట్ 5th గేర్ వరకు ఇంజన్ రెస్పాన్స్ ఎలా ఉంది, టాప్ స్పీడ్ అంతా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా చెప్తా. లాస్ట్లో ఈ బండి ఎవరు కొనాలి, దీనికి ఉన్న కాంపిటీటర్స్తో ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుందో మనం మాట్లాడదాం. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ గేర్, లెట్స్ స్టార్ట్. నేను హైయర్ RPMలో గేర్స్ మారుస్తున్నాను. సెకండ్ గేర్ 7,000 RPM దగ్గర 43, థర్డ్ గేర్ 7,000 RPM దగ్గర 60, ఫోర్త్ గేర్ 7,000 RPM దగ్గర 78. టేక్ ఆన్ ద టాప్ గేర్. టాప్ స్పీడ్ దాటలేదు. నా పాత బైక్ ఏదైతే ఉందో Yamaha FZS వర్జన్ 1.0 అది 118 దాకా వెళ్ళింది. ఈ BS6 E2 వచ్చిన తర్వాత మాత్రం పవర్ ఫిగర్స్ తగ్గిపోయాయి. ఇంకా బండి మైలేజ్ ఎక్కువ వస్తుంది, కానీ మీరు పర్ఫార్మెన్స్ పరంగా టాప్ స్పీడ్ ఎక్కువ కొట్టాలి, ఓవర్టేక్ చేయాలంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ బైక్. మీకు అర్థమైంది కదా, నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ చాలా టైం పట్టింది. మీరు నార్మల్గా 50, 60, 70 మెయింటైన్ చేస్తే మాత్రం ఇది చాలా ప్రాపర్ బండి.